హాయ్ అండి. ఇంట్లోనే బీరకాయ తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చండి, అవి పాడేయకుండా. బీరకాయ తొక్కలు కొంచెం కొత్తిమీర వేసానండి, చాలా బాగుంటుందండి పచ్చడి. అయితే ట్రై చేయండి. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రబ్బులండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని పచ్చిశనగపప్పు వేసి వేపుతున్నానండి. అవి కొంచెం వేగాక కొంచెం మినపప్పు కూడా వేసేసానండి. మినపప్పు కూడా ఎర్రగా వేపేస్తున్నానండి. అలాగే ఇవి కూడా వేసేసానండి, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి కూడా వేసేసానండి. అవి కూడా బాగా వేపేసానండి. అవి వేగిపోయాక అప్పుడు బాగా వేగిపోయాక రెడ్గా వేగిపోయాక అప్పుడు కొత్తిమీర కూడా వేసేసానండి. కొత్తిమీర కూడా వేసేసాక తర్వాత బీరకాయ తొక్కలు కూడా వేసేసానండి. అవి కూడా బాగా కలిపేసి మగ్గనిచ్చానండి. స్పూన్ సాల్ట్ అయితే వేసానండి, బాగా మగ్గనిచ్చేసాను. ఇప్పుడు చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం చింతపండు వేసానండి.